రక్షణ వచ్చిందండి. ఇదిగో ఇతడు అబ్రహాము కుమారుడే. అబ్రహాము కుమారుడు అంటే, అబ్రహాం అంటే ఎవరు? విశ్వాసులకి తండ్రి. ఒక విశ్వాస అయిపోయాడు, రక్షణ పొందాడు, మారు మనసు పొందాడు, నిజంగా విశ్వాసిగా మారాడు, అబ్రహాము కుమారుడు అయిపోయాడు. ఇప్పుడు నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా. బిడ్డలారా, మనం ఎప్పుడైతే ప్రభుని అంగీకరిస్తామో, ప్రభుని విశ్వసిస్తామో, ఆయన మన హృదయంలోనికి, మన ఇంటిలోనికి చేర్చుకుంటామో, ఆ రోజే మనకి గొప్ప రక్షణ దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, నేడు అన్నాడా లేదా? ఎప్పుడు వచ్చింది అన్నాడు? నేడు ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. హల్లెలూయా. అపొస్తలుల కార్యములో జైలు సూపరింటెండెంట్ అడుగుతున్నాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలని చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారండి? పేతురు పౌలు శీలు ఏమన్నారు? ప్రభు అయినా యేసునందు జాగ్రత్తగానండి. ఒకవేళ మీరు రేపు పొద్దుట ఎవరైనా చెప్తారో చెప్పడం, లేకపోతే మనం వింటామో లేదో తెలియదు. రోజులు ఏమీ బాగోలేదు, పరిస్థితులు ఏమీ బాగలేదు. కానీ ప్రభు శిష్యులు వాళ్ళతో చెప్తున్నారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము. అమ్మా, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము. అమ్మా, తర్వాత అప్పుడు నీవును తర్వాత ఎవరు? బైబిల్ ఎక్కడ వస్తావా అన్నాడా? నువ్వు ఒక్కరి దాని నడుచుకుంటూ వస్తావు అన్నాడా? నీవును నీంటి వారు. హల్లెలూయా. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును ఏం పొందుతారు? రక్షణ పొందుదురు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు 10వ వచనంలో నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే లోక సువార్త 2వ అధ్యాయంలో ఒక మాట చదువుకున్నాం. ప్రభు శిష్యులను, పాపుల్ని సమరయ వాళ్ళ దగ్గర ప్రేమిస్తున్నప్పుడు అందరూ ఆయన గురించి గారు, ఇదిగో మీరు ఆ పాపుల దగ్గరే బస్ చేసి వాళ్ళతో భోజనం చేస్తుంటే అన్నారని ప్రభు ఒక మాట అన్నారు. చూడండి 2వ అధ్యాయంలో, దేవుడు ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు, రోగికే వైద్యుడు కావాలి, కానీ ఆరోగ్యం గలవాడికి వైద్యుడు అక్కర్లేదు అని చెప్పారు. చదవండి దయతో ఆ మాట దొరికిన వాళ్ళు ఎవరైనా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమా ఇది మత్తయి సువార్తలో చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 3వ అధ్యాయం. ఆయన దగ్గరికి అనేకులు వచ్చినప్పుడు ఆయన పలికిన మాట మనకు అక్కడ కనబడుతూ ఉంది. నేను రోగుల్నే పిలవచ్చుదని కానీ పాపులను పిలవ రాలేదు. రోగులకి వైద్యుడు కానీ మరి అని చక్కటి మాటలు చెప్పారండి దయతో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిసయ్యులు అది చూచి మీ బోధకుడు ఎంతమంది? 9, 11 అండి. ఏంటి లోక మత్తయి 9:11. సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు కదా. ఇప్పుడు హాస్పిటల్ ఎవరికమ్మా? ఇప్పుడు బాగున్నవాడు బాబు హాస్పిటల్కి రా అంటే వస్తారా? పనేమి లేదు. కాబట్టి నేను వచ్చింది ఎందుకంటే రోగులకి వైద్యుడు ఎలాగా హాస్పిటల్ ఉంటుందో అలాగే నేను పాపుల్ని రక్షించడానికి వచ్చాను. అది దాని అర్థం అనమాట. రోగులకే వైద్యుడు కానీ ఆరోగ్యవంతుడికి వైద్యుడు అక్కర్లేదు కదా. అయితే నేను పాపులను పిలవచ్చి తిని గాని నీతిమంతులను పిలవరాలేదు కనుక హల్లెలూయా. జక్కయ్య లోకరీతిగా పాపిగానే ఉన్నాడు.